హీరోయిన్ సమంత ఒక్కోసారి చాలా భారీ స్టేట్మెంట్స్ ఇస్తుంటుంది, పెద్ద పెద్ద క్లాసులు పీకుతుంటుంది. కానీ ఇదంతా ట్విట్టర్ వరకే. రియాలిటీకి వచ్చేసరికి మాత్రం ఆమె చేతలు చాలా భిన్నంగా ఉంటాయి. ఫ్యాన్స్ని ఆట పట్టించడానికి చెప్తుంటుందో లేక అలా చెప్పడం సరదానో ఎవరికీ అర్థం కాదు. జనతా గ్యారేజ్ తర్వాత మరే సినిమాకు సమంత ఒప్పుకోలేదు. సినిమాలు ఎందుకు చేయట్లేదంటూ చాలామంది ఆమెను అడుగుతూనే ఉన్నారు. దానికి ఆమె చెప్పిన సమాధానం, సినిమాలే లేకపోతే ఖాళీగా ఉంటాను, కానీ నా పాత్రకి ఇంపార్టెన్స్ లేకపోతే మూవీస్ సైన్ చేయను అంటూ చాలా ఆవేశంగా ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆమె ఈ ఏడాది ఒప్పుకున్న సినిమాలో ఆ మినహాయిస్తే ఆమె పాత్ర అద్భుతం అనదగ్గ సినిమా ఏమీ కనిపించడం లేదు. జనతా గ్యారేజ్, తేరీ, 24 సినిమాల్లో కూడా పాపది సపోర్టింగ్ క్యారెక్టరే తప్ప బరువైన రోల్స్ కాదు. బాలీవుడ్లో రిలీజ్ అయిన పింక్ సినిమా చూసిన తర్వాత కూడా ఇక నుంచి ఒప్పుకుంటే చాలా బలమైన హీరోయిన్ రోల్స్ సినిమాలే తప్ప మామూలు కమర్షియల్ సినిమాలు చేయనని మరోసారి స్టేట్మెంట్ ఇచ్చింది భామ. కానీ తాజాగా శివకార్తికేయన్, విశాల్ ఇద్దరి సినిమాలు ఒప్పుకుంది. విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరూ కమర్షియల్ హీరోలే. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ చేసిన సినిమాలు చూస్తే సినిమా అంతా తాము మోసేయడమే కానీ హీరోయిన్స్కు ఈ హీరోల మూవీస్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. సమంత ఇన్ని కబుర్లు చెప్పి చివరికి మళ్ళీ మామూలు సినిమాలే ఒప్పుకుంది. దీనిపై అభిమానులు సమంతను మళ్ళీ క్వశ్చన్ చేయకుండా ఉండరు. మరి ఈ భామ వాళ్ళకి ఏమి సమాధానం చెప్తుందో చూడాలి. అందుకే అందరూ సమంత స్టేట్మెంట్స్ని తనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సమంత ఇది, నువ్వు కూడా అలా చేస్తే ఎలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి సమంత ఏం చెప్తుందో చూడాలి. కామెడీ, మాస్ మూవీస్ చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాను అంటుందో లేకపోతే మీరు మారరా అని రివర్స్లో క్లాస్ పీకుతుందో చూడాలి.